హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న లెన్స్కార్ట్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ముంబైలో బీజేపీ మైనార్టీ మోర్చా మహిళా నేత నజియా ఎలాఖాన్ ఏకంగా ఓ లెన్స్కార్ట్ షాపులోకి దూసుకెళ్లి అక్కడి సిబ్బందిని ప్రశ్నించిన తీరు ఇప్పుడు వైరల్గా మారింది. నజియా ఖాన్ ముంబైలోని లెన్స్కార్ట్ స్టోర్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టోర్ మేనేజర్ను ముందుగా ఎవరని అడిగారు. ఆ స్టోర్ మేనేజర్ తాను ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పడంతో ఆయన పేరేంటి అని ప్రశ్నించింది. దీనికి ఆయన తన పేరు మొహసిన్ ఖాన్ అని జవాబిచ్చాడు. ఆ వెంటనే నజియా ఖాన్ ఆయన్ను తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. మొహసిన్ ఖాన్ కావడం వల్లే ఈ స్టోర్లో పనిచేసే హిందూ ఉద్యోగులు తిలకం పెట్టుకోకూడదని ఆంక్షలు విధించావా అని నిలదీసింది. అలా ఏం లేదని ఆయన చెప్పినప్పటికీ నజియా ఖాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మొహసిన్ ఖాన్ కాబట్టి అందరినీ మొహసిన్ ఖాన్స్గా మారుద్దామనుకుంటున్నావా అని నిలదీసింది. ముస్లింలు ఇప్పటికే పాకిస్తాన్ను లాగేసుకున్నారని, షరియా చట్టాన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ స్టోర్లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి అందరికీ ఆమె బొట్టు పెట్టారు. ఇప్పుడు బీజేపీ నేత నజియా ఖాన్ చేసిన పనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె చేసిన పనిని సమర్థించగా, మరికొందరు ఆ గ్రూమింగ్ డాక్యుమెంట్ని ఎవరు తయారు చేశారో దానికి ఎలా ఆమోదం లభించిందో తెలుసుకుని వారిని శిక్షించాల్సి ఉండిందని అంటున్నారు. ఏదీ లేని ఒక లెన్స్కార్ట్ గ్రూమింగ్ గైడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. లెన్స్కార్ట్ ఉద్యోగులను ఉద్దేశించిన ఆ గైడ్లో ఉద్యోగులు బొట్టు తిలకం పెట్టుకోవడంపై నిషేధం విధించినట్టుగా ఉంది. హిజాబ్కు సంబంధించి అలాంటి ఆంక్షలేవీ కనిపించలేదు. ఇక్కడే వివాదం మొదలైంది. ముస్లిం ఉద్యోగులకు లేని ఆంక్షలు హిందూ ఉద్యోగులకు ఎలా వర్తిస్తాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. లెన్స్కార్ట్ ఈ వివాదం విషయంలో ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పింది. బిందీ, తిలక్, కల్వా, కడా, హిజాబ్, తలపాగా వంటి విశ్వాస చిహ్నాలను స్వాగతిస్తూ సవరించిన గైడ్ను రిలీజ్ చేసినప్పటికీ ఈ వివాదం మాత్రం చల్లారడం లేదు.